నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను. బయట నుండే మీడియా ముఖంగానే నేను ప్రశ్నిస్తాను అని చెప్పారు. మరి ఆయన అదే చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, వీళ్ళంతా కూడా అసెంబ్లీకి రాకపోతే మీరు రాజీనామా చేయండి. లేదంటే రండి. మీకెందుకు మేము డబ్బులు ఇవ్వాలి అంటే జీతభత్యాలు మీకు ఎందుకు ఇవ్వాలి, ఫెసిలిటీస్ అనేవి ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ చేస్తున్నారు, నోటీస్ పంపిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు మాత్రమే అనుకున్నాం. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుండి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడి ప్రజలు కూడా ఇదే మాట చెప్తున్నారు. మీరు రాజీనామా చేయండి అసెంబ్లీకి వెళ్ళకపోతే అని చెప్పేసి. అయితే ముఖ్యంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అంటే రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కొంచెం వెంకట సుబ్బారెడ్డి గారు మీడియా ముఖంగా ఆయన హాట్ కామెంట్స్ అనేవి చేశారు. ఇకపై జగన్ గారు మీరు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా? వెళ్ళండి. మా తరఫున రాయలసీమకి రావాల్సిన ఏమైనా ఉన్నాయా అవి ప్రశ్నించండి. లేదా మీరు రాజీనామా చేయండి, మేము మీ ప్లేస్ లో వేరే వాళ్ళని గెలిపించుకుంటాము అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అక్కమరావు గారు ఉన్నారు. ఆయన అదే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే, ఇప్పటి వరకు చాలా మంది అంటే రాష్ట్ర ప్రజలు, నాయకులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి 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 అని పిలిచారు. సస్పెండ్ చేస్తాము అన్నారు, కానీ చేయలేదు. అంటే ప్రజల నుండి తిరుగుబాటు వస్తే ఎలా ఉంటది అనడానికి ఈ రోజు కొంచెం వెంకట సుబ్బారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈ రోజు తెలుస్తున్నాయి. అంటే మీరు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళండి, లేదంటే రాజీనామా చేయండి, మీ ప్లేస్ లో వేరే వాళ్ళు మేము నియమించుకుంటాము అని చెప్పేసి అన్నారంటే ప్రజలు ఆయన పాలన పట్ల ఎంత విసిగిపోయారు అనేది అర్థమవుతుంది. మరి ఇప్పుడు రాయలసీమలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటారు? ముందుగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈనాటికైనా సరే కొంతమంది సహజంగానే అదే రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉన్న 4 జిల్లాల్లో అతనికి 2019లో 49 నియోజకవర్గాలు కట్టబెట్టిన విషయాన్ని ఇదే ప్రజలు మర్చిపోవద్దు. మరి ఇదే ప్రజలు ఈ రోజు అందుట్లోంచి 42 నియోజకవర్గాలు ఎన్నిక తీసుకున్నారు. అంటే 5 సంవత్సరాలు అతని పరిపాలనలో తన ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమైంది. ముఖ్యంగా హంద్రీ నేవా కావచ్చు, గాలేరి నగర్ కావచ్చు, ఒకటనేది కాదు. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 12,500 రూపాయలు నీటి రంగ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడితే ఇతను 2,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటి అనేది అతనికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైంది కాబట్టి కీలేరికి వాత ఎలా పెట్టాలో వాళ్ళు చక్కగా పెట్టారు కాబట్టి అతనికి 52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమ జిల్లాలో 7 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం చేశారు. అంటే ప్రజలు అమాయకులు, నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు, నా వెంటే నడుస్తారు. 1978 నుంచి పులివెందల్ని మమ్మల్ని ఎలా గెలిపిస్తున్నారో అలాగే ఈ రాయలసీమ ప్రజలు కూడా మా వెంటే ఉంటారు. అంతకుముందు 2014 కావచ్చు, 2019 కావచ్చు, తనకు ఆధిక్యత ఇచ్చినటువంటి ఈ జిల్లాల్లో తిరిగి తనకి మళ్ళీ పట్టం కడతారు అన్న ఒకే ఒక్క ఆశతోటి అతను ముందుకెళ్తానే ఉన్నాడు. కానీ ప్రజలు గమనించారు, తన ప్రాంతానికి సంబంధించి 1985లో అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపు మేరకు 1985లో గల్లా రామచంద్ర నాయుడు గారు అమర్ రాజా కంపెనీని చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం కూడా జరిగింది. దాని ద్వారా రమారమి 15,000 మందికి ప్రత్యక్షంగా, 50,000 మందికి పరోక్షంగా ఈ రోజు లబ్ధి చేకూరుతా ఉంది. మరి అలాంటిది విస్తరణలో కార్యక్రమంగా ఇంకో 10,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టి ఇంకొక 5,000 మందికి ఉద్యోగ కల్పన చేసే క్రమంలో ముందుకెళ్తా ఉంటే అసలు ఈ కంపెనీ కూడా ఉండకూడదని చెప్పని, విస్తరణతో పాటు ఈ కంపెనీని కూడా తరిమేయాలని చెప్పని వాళ్ళు చేసిన ప్రయత్నం మొత్తం రాయలసీమ ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి ఈ రోజు వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉన్నది ఆ రాయలసీమ ప్రాంతంలోనే, చిత్తూరు జిల్లాలోనే. కడప తొలి గడప అంటారు. ఇక్కడ గమనించుకోవాలి, తన జిల్లా అయిన కడప తిరుపతికి ఆ వెంకన్న స్వామికి తొలి గడప అంటారు. అక్కడే అన్నమయ్య మనందరికీ తెలుసు. మరి ఇలాంటి విశిష్టత ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయటం కోసం ఆ లడ్డులో నెయ్యి కాని నెయ్యిని ఏ విధంగా కలిపారు, ఈ రోజు కూడా తిరుమల తిరుపతి వెంకన్న స్వామి మీద ఏ విధమైనటువంటి విష ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు అనేది
ఆ ప్రాంత ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా చూస్తూనే ఉన్నారు, చూశారు కూడా. కాబట్టే వాళ్ళు ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో లేరు. కానీ ఇంకోటి, సోయానా బాబాయ్ అంటే వాళ్ళ నాన్నగారి తర్వాత పులివెందల్ని కంచుకోటగా తీర్చిదిద్దుకునే విషయంలో వాళ్ళ నాన్నగారికి అండగా ఉండి ఏ విధంగా ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుసు. మరి అలాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు. మరి ఆనాటి ప్రతిపక్ష నేత 2019 ముందు అధికారంలో లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత ఇచ్చారు కాబట్టి ప్రతిపక్ష నేతకి ఒక బాబాయి, శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, లోక్సభ సభ్యుడు, మాజీ మంత్రి, అలాంటి వ్యక్తిని అతి దారుణంగా చంపేసిన వాళ్ళు ఎవరో తనకు తెలిస్తే వాళ్ళని రక్షించే క్రమంలో భాగంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరును ఉదాహరిస్తూ నారాసుర రక్ష చరిత్ర అని చెప్పని ఏ విధంగా దుష్ప్రచారం చేశారో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వచ్చినటువంటి తీర్పే 2024లో ప్రజలు ఇచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పు. అంటే ఇక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటో తెలియదు కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకుగా ఈయన కూడా ఏదన్నా చేస్తాడన్న ఆశతోటి వాళ్ళు ఓట్లేసిన మాట కూడా వాస్తవమే. కానీ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇది మద్యం దాని గురించి ఏంటి ఇలా తయారు చేస్తున్నారు అని చెప్పని ప్రశ్నించినటువంటి ఓంప్రకాష్ కానించి మొదలుపెట్టి, అంతారాణి గారిని మొదలుపెట్టి, మాదన్న గారి కావచ్చు, మిగిలిన వాళ్ళు చాలా మందిని కావచ్చు, ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారో చూసిన ఆ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన నారాయణ స్వామికి అతన్ని ఏ విధంగా సభలో అగౌరవపరిచారు, కనీసం ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సిన హోదా ఇవ్వకుండా వాళ్ళు ఏ విధంగా చూశారు అనేది ఆ ప్రాంత ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఒక రాయలసీమే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అతనికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఇక్కడ రాయలసీమలోనే కాదు, ఆ 11 మంది శాసనసభకు రానందు వల్లనే కాదు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చూసాం. విశాఖపట్నంలో మా ఉద్యోగ కల్పనకు నువ్వు ఎందుకు అడ్డుకు పడుతున్నావు, దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మానుకో అని చెప్పిన ఫ్లెక్సీలు కూడా అక్కడ వెలిసినాయి. ఈ రోజు గురిజాలలో నెయ్యి గురించి మహాపాపం చేశారు అని చెప్పని దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా ఈ రోజు వెలిసినాయి. నిస్సందేహంగా కూడా ఇది యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రజలను చైతన్యపరిచే విధంగా 5 సంవత్సరాల్లో అతని పరిపాలన ఏ విధంగా చేశాడని చెప్పి ప్రజలు మర్చిపోకుండా గుర్తు చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చేయాలని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే అధికారాలు మారటం అనేది సహజం, రాజకీయ పార్టీలు ఓడిపోవడం, గెలవడం అనేది సహజం. కానీ ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రి ప్రజల్ని ఇంతగా భయపెట్టిన ముఖ్యమంత్రి నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఎవరు లేరు. కాబట్టే ఈ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే భయపడిపోతా ఉన్నారు. నాకు తెలిసి ఇది రాయలసీమలో ప్రారంభమైంది, యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఇది ప్రజలందరూ కూడా, అలాగే ప్రజా సంక్షేమాన్ని కోరేవాళ్ళు, రాష్ట్ర అభ్యున్నతిని కోరేవాళ్ళు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలని భావించే వాళ్ళు, ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలని ఆశించే వాళ్ళు అందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి నిస్సందేహంగా అతను ఏదో పాదయాత్ర చేస్తానంటున్నాడు, వాళ్ళ యొక్క మనుషులు కూడా దాని మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఇలాంటి ఉద్యమానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిలదీసి 5 సంవత్సరాల్లో మీరేం చేశారు అని చెప్పని చెప్పాలి. అలాగే ఈ కూటమి వాళ్ళ ప్రభుత్వంలో కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటే అదే విధంగా గొంతెత్తి మాట్లాడాలా. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి గెలిపించిన ఈ ప్రజలు దాన్ని ఏదన్నా స్థానిక శాసనసభ్యులు కావచ్చు, నాయకులు కావచ్చు ఇబ్బంది పెడతా ఉంటే నిస్సందేహంగా ప్రశ్నించినప్పుడే తప్ప మార్పు రాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళని ప్రశ్నించే తత్వం ప్రజలకే అలవడినప్పుడే పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇన్నాళ్ళకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండగా భయపడ్డ ఈ ప్రజలు ఈ రోజు మళ్ళీ అధికారంలో రాడనే ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రజలకు ఉంది. ఈ కూటమి నాయకులు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు తప్పు చేసినా ఇదే విధంగా శిక్షిస్తారనే అభిప్రాయానికి వీళ్ళు కూడా రావాలి. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు చేసిన తప్పులకి శిక్షలు పడే విధంగా, చట్టపరంగా శిక్షలు పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. దీన్ని
అందరూ కూడా గమనించుకొని ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అని చెప్పని గుర్తించేసి, ప్రజలైతే విస్పష్టంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాడు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించేసి పాలకులు నడుచుకోవాలని కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.